నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవ జీవన సృష్టి తుష్టి ఋషులకు అనంత వాహినులైన స్వర్గతుల్య దివ్య ధామాలు భూమిపై వేదకాలము నుండి విరాజిల్లుతున్నాయి. పురాతన కాలము నుండి మహిమాన్వితమైన ఎన్నో శైవ క్షేత్రాల్లో జగత్ కళ్యాణ కారకుడైన ఈశ్వరుడు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. వేల ఏళ్ల నుండి ఈ పుణ్యతీర్థాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. ఆ ఆదిదేవుడే భక్తులకు ముక్తి మోక్షాలను ప్రసాదించే అద్వైత స్వరూపుడు. ఆ నిరాకారుడు జ్యోతి స్వరూపుడిగా వెలిసిన పవిత్ర క్షేత్రాల కంటే పరమోత్కృష్టమైన మహిమాన్వితమైన పంచభూత క్షేత్రాలు భూమిపై ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. వాటిలో ఆకాశలింగంగా చిదంబరేశ్వరుడు, వాయులింగంగా కాళహస్తీశ్వరుడు, జలలింగంగా జంబుకేశ్వరుడు, అగ్నిలింగంగా అరుణాచలేశ్వరుడు కొలువుతీరగా కంచి పృథ్వీలింగంగా అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో పృథ్వీలింగంగా వినుతుకెక్కిన తమిళనాడు కాంచీపురం ఏకాంబరేశ్వరుడి వైభవ ప్రాభవాలను ప్రాశస్త్యాలను కల్లారా దర్శించి తరిద్దాం రండి. స్వరగంగ జారగ నీ శిరసున శంకర వరమై ప్రవహించరా ఇలలో జగదీశ్వరా. నీ గళమున నిండెనే హాలాహలం, నీవే నా గొంతులో నాదామృతం. నీ గళమున నిండెనే హాలాహలం, నీవే నా గొంతులో నాదామృతం. నీ తీరు విరాగం జన్మల సౌభాగ్యము ఈ జన్మకు ప్రాప్తమై స్వరగంగ జారగ నీ శిరసున శంకర వరమై ప్రవహించరా ఇలలో జగదీశ్వరా. పంచభూతాత్మిక స్వరూపుడైన ఈశ్వరుడు పృథ్వీలింగ క్షేత్రం కాంచీపురంలో ఉంది. ఈ పృథ్వీలింగాన్ని ఏకాంబరేశ్వర స్వామిగా కొలుస్తారు. పురాణ కథనం ప్రకారం పార్వతి కామాక్షి రూపంలో వేగవతి నది చెంతనున్న మామిడి చెట్టు కింద మట్టితో పృథ్వీలింగం తయారు చేసి శివుణ్ణి ఆరాధించిందని ఐహిత్యం. పార్వతీదేవి పాదముద్రలతో పునీతమైన శ్రీ ఏకాంబరేశ్వరుడి దివ్యక్షేత్ర దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. మానవుల ప్రాపంచిక దుఃఖాలకు చివరి అంచు కంచి. విరించి అయినా సరే సదాశివుని ఆది మధ్యాంతరాలు వివరించలేని ఈశ్వర చైతన్యానికి నెలవు కాంచీపురం. 1000 ఆలయాల సుభిక్షధామం సుక్షేత్రం కంచి. ద్రవిడ సంస్కృతితో ప్రతిధ్వనించే దివ్యస్థలి కంచి. ఈ కాంచీవరానికి మరే ఇతర దక్షిణ భారత పట్టణం పోటీపడలేదంటే అతిశయోక్తి కాదు. పుణ్య తీర్థక్షేత్రాలలోకెల్లా ఆత్మతో నిండిన ప్రశాంతత ఇక్కడ లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాంచీపురం గాలిలో అల్లుకున్న విశ్వశక్తి, ఈశ్వరుడికి ఆవాసమైన పవిత్రమైన నివాసం. మానవ జీవితాలను నడిపించే అంతిమ శక్తి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ శైవ వైష్ణవ విశ్వాసాలు కలిసి సాగే దివ్యధామం ఇది. ఒకప్పుడు చోళ, పల్లవ, విజయనగర సామ్రాజ్యాల సార్వభౌమత్వాన్ని చూసిన మహిమాన్వితమైన నగరం కంచి. అద్వైత తత్వానికి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆదిశంకరాచార్యులు పవిత్రమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన భూమి ఈ కాంచీపురం. అంతేకాదు, భరతఖండంలోని సప్తమోక్షపురాలలో ఒకటిగా విరాజమానమవుతోంది కంచి. హర హర ఓం హర 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 శంభో
शिव ॐ शिव 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 शम्भो ॐ हर हर ॐ हर 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 शम्भो ॐ शिव शिव ॐ शिव 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 शम्भो गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। ईशाननिर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्। ॐ हर हर ॐ हर 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 शम्भो ॐ शिव शिव ॐ शिव 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 शम्भो। తమిళనాడులోని కాంచీపురం జిల్లా శివకంచి క్షేత్రం అంటేనే ఆలయాలకు పెట్టింది పేరు. పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం పంచభూత లింగాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఒక్క వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని పంచభూత లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలో పృథ్వీలింగం కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది. కంచికి ఆగ్నేయంలో పరాశక్తి మహారుద్రమూర్తిగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని శివక్షేత్రంగా రుద్రశాల అని పిలుస్తారు. ఈ క్షేత్రానికి రుద్రకోటి, కైలాస, ఏకామ్ర, మహాశ్మశానం అనే 5 పేర్లున్నాయంటారు. జ్ఞాననేత్రుడు, సత్వగుణోపేతుడు, ఆదిదేవుడు, అమృతమయుడు, ఆనందమయుడు అని వేదాలు సదాశివుణ్ణి శ్లాఘించాయి. ఈశ్వరుడు భక్త సులభుడు, భక్తులంటే ప్రీతి. బ్రహ్మ విష్ణువు సహా సురాసురులు, ఋషులు మహాదేవుణ్ణి ఉపాసించారు. ఆ మహేశ్వరుణ్ణి పార్వతీదేవి స్వయంగా కొలిచిన దివ్యస్థలి కాంచీపురం ఏకామ్రనాథ స్వామి క్షేత్రం. ఏకామ్రం అంటే ఒక్క మామిడి చెట్టు అని అర్థం. ఏకామ్రేశ్వరుడు అంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఏకామ్రేశ్వరుడు భూమిని సూచించే లింగం కాబట్టి పృథ్వీలింగమయ్యింది. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవంగా ఏకామ్రేశ్వరుడు మట్టి లింగంగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి మూలస్థాన లింగం పార్వతీదేవి స్వహస్తాలతో చేసిందేనంటారు. ప్రధాన లింగంతో పాటు ఉత్సవ విగ్రహాలు 2 మట్టివేనని ప్రతీతి. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా. శివకంచిగా ప్రఖ్యాతి చెందిన కంచి ఏకామ్రనాథ స్వామి ఆలయ ప్రాంగణం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆలయం మొత్తాన్ని విహంగ వీక్షణంగా చూస్తే 4 వైపులా అందంగా ఆవిష్కృతమైన 4 గాలిగోపురాలు వేల ఏళ్ల నాటి శిల్పకళా వైభవంతో కళాత్మకతను మనోహరంగా ప్రకటిస్తుంటాయి. ఒక్కో గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు ఉంటుంది. దేవాలయం లోపల 1000 స్తంభాల కళామండపంతో పాటు ఎన్నో శిల్పకళా నైపుణ్యాలకు దర్పణం పట్టేలా నాటి కట్టడాలు సందర్శకులను నయన మనోహరంగా ఆకట్టుకుంటాయి. కంచిలోని సైకతలింగం పృథ్వీకి ప్రతిరూపంగా చెబుతారు. పురాణ గాథతో పాటు చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ ఏకామ్రనాథేశ్వర స్వామి ఆలయం శివకంచిలో ప్రధాన ఆలయంగా పరిగణిస్తారు. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి భక్తజనుల పూజలందుకుంటున్న శ్రీ ఏకామ్రనాథ స్వామి ఇక్కడ కొలువు తీరడం వెనుకున్న పురాణ గాథ కృతయుగం నాటిదిగా తెలుస్తోంది.
కంచి మొత్తం మీద 30 ఆలయాలకు పైగా, జీవితంలో ఒక్కసారైనా దర్శించదగిన ఆలయాలున్నట్టు పురాణాలు పేర్కొన్నాయి. కాంచీపురం అంటే సద్భక్తికి మోక్షపురం అనే నానుడి ఉంది. అంతేకాదు కంచిలోని ప్రతి అణువు శివతత్వాన్ని, శివలీలలను ప్రకటిస్తుంది. అంతటి విశిష్టమైన కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి క్షేత్రం స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సత్యయుగంలో శివపార్వతులు పాచికలు ఆడిన తరువాత ఇష్టోక్తులు సరస సల్లాపాల వేళ ఈశ్వరుడి కళ్లను పార్వతీదేవి మోసిందట. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులైన ఆ నేత్రాలను మూయడం వలన అంతటా అంధకారం అలుముకున్నదట. చిలిపి చేష్ట అయినా లోకాలకు హాని చేసేది కావడం వలన మహేశ్వరుడు ఆమెను చీకటితో సమానమైన నల్లని శరీరవర్ణం ధరించి భూలోకంలో శరీర ఛాయ తిరిగి గతవర్ణం సంతరించుకునేంతవరకు తపమాచరించమని ఆదేశించారట. అప్పుడు ఆ జగదంబ తన తప్పును తెలుసుకుని భర్తను ప్రార్థించగా ఆయన జాలిపడి శాప విమోచన మార్గం చెప్పాడట. దీంతో భూలోకంలో ఏడాది పాటు ఒకే ఒక్క పండు మాత్రమే కాసే మామిడి చెట్టు కింద కూర్చొని మట్టి లింగాన్ని చేసి పూజించడం ప్రారంభించింది. శివుడు పార్వతీదేవిని పరీక్షించదలిచి తన జటాజూటంలో నుంచి గంగను అమిత వేగంగా పారేటట్లు జారవిడిచాడట. ఉద్ధృతంగా పొర్లుకొస్తున్న ఆ ప్రవాహానికి శివయ్య దేవేరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని నిర్భయంగా ఉండిపోయిందట. దీంతో సంతృప్తి చెందిన ఈశ్వరుడు ఆమెకు శాప విమోచనం కలిగించాడు. ఆ తర్వాత పార్వతీదేవి కోరిక మేరకు శివయ్య ఇక్కడి మామిడి చెట్టు కిందే స్వయంభూగా ఉండిపోయాడట. అందుకే శివయ్యకు ఏకామ్రనాథుడు అనే పేరొచ్చింది. అమ్మవారు తయారు చేసిన సైకతి లింగాన్ని మహాలింగంగా భావించి పూజిస్తారు. ఈ శివలింగానికి మల్లెల తైలంతో మాత్రమే అభిషేకం చేస్తారు. మిగతా అభిషేకాలన్నీ పక్కనే ఉన్న మరో శివలింగానికి చేస్తారు. నాలుగవ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు కంచి రాజధాని. పల్లవులు తమ పరిపాలనా కాలంలో ఇక్కడ ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడరేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్ప విద్వాంసుడు, సాహితీవేత్త. ఈయన పరిపాలనా కాలంలో కంచిని సందర్శించిన హుయాన్సాంగ్ నగర చుట్టుకొలత 6 మైళ్ల వరకు ఉండేదని చెప్తారు. కంచి ప్రజలు అత్యంత ధైర్యవంతులు, దయగలవారని వర్ణించాడు. బుద్ధుడు కూడా కంచిని సందర్శించాడంటారు. అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయడంలో, విద్యాబోధనలో కాశీ అంతటి ప్రాముఖ్యతను పొందింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతంజలి రాసిన మహాభాష్యాలలో కూడా కంచి ప్రస్తావన ఉందంటారు. పల్లవుల తరువాత కంచిని చోళులు 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. అనంతరం విజయనగర రాజులు 14 నుండి 17వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలిగోపురం, 1000 స్తంభాల మంటపం, వరదరాజస్వామి దేవాలయంలోని శిల్పాలు విజయనగర రాజుల కాలంలోనే నిర్మితమైనట్టు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యులు స్థాపించిన ఆమ్నాయ కంచి శంకర మఠం శోభస్కరంగా ప్రకటితమవుతున్నాయి. కంచి పట్టు చీరలు దక్షిణ భారతదేశం నందే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చరిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణంగా నిలుస్తోంది.
शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्दमहेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादि प्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आर्जित पाप विनाश शिव శివకంచిలో ఉత్తర దిశగా శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం నెలకొని ఉంది. కంచిపట్టణం మోక్ష విద్యకు మూలపీఠం. అద్వైత విద్యకు ఏకాంబరేశ్వర క్షేత్రానికి నెలవైన ఆధ్యాత్మిక క్షేత్రం కాంచీపురం. ఆదిశంకరుల పాదస్పర్శతో పునీతమై కామకోటి పీఠంతో దేదీప్యమానమై శోభిల్లుతోంది. కంచి ఏకాంబరేశ్వర స్వామి క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తుల సందర్శనంతో కిటకిటలాడుతుంది. పంచభూత లింగాల్లో పృథ్వీలింగంగా ప్రసిద్ధి చెందిన ఏకాంబరేశ్వర స్వామి దర్శనం సకల పుణ్యగతులతో పాటు మోక్షప్రదమైన దివ్యక్షేత్రంగా అలరారుతోంది. గర్భాలయంలో కొలువైన పృథ్వీలింగానికి నిత్య పూజాది క్రతువులు వైభవోపేతంగా జరుపుతారు. సాక్షాత్తు పార్వతీదేవిచే ప్రతిష్ఠితమైన సైకత శివలింగం కావడం వలన ఈ పృథ్వీలింగానికి అత్యంత మహిమ ఉందని భక్తుల విశ్వాసం. వేలాది సంవత్సరాల నుండి ఏకాంబరేశ్వరుడి దివ్యలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా మహేశ్వరుడి మహిమకు తార్కాణం. కామాక్షి రూపంలో ఉన్న పార్వతి శివలింగాన్ని కౌగలించుకుని ఉండుట వల్ల శివలింగంపై పార్వతి గాజులతో పాటు మెడలో ఆభరణాల గుర్తులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పృథ్వీలింగాన్ని నేత్రపర్వంగా దర్శించడం ద్వారా తీరని కోరికలు తీరడంతో పాటు జీవితంలో లేమి పొడచూపదని, ముత్తైదు భాగ్యాలకు లోటు ఉండదని, సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అన్నింటికన్నా ఇక్కడ స్వామిని దర్శిస్తే మోక్ష విద్య ప్రాప్తిస్తుందనేది అనాదిగా వస్తున్న నమ్మకం. పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కంచి అని ఆర్యోక్తి. అద్వితీయ ఆలయాలకు కంచి కాణాచి. కంచి ప్రకృతికి కూడా ఆలవాలమై కళాత్మకంగా పచ్చగా శోభిల్లుతుంది. ప్రకృతి సృష్టికి మూలమైన పరమాత్ముని దర్శనం కూడా ఒక కళాత్మకమే. మొత్తానికి సృష్టి అంతా ఈశ్వరుడి కళారూపమే తేజరిల్లుతుంది. అంతటి విశిష్టమైన కాంజీవరం ఏకాంబరేశ్వర స్వామి క్షేత్రంలో ఎన్నో అపూర్వ కట్టడాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. చూసిన కొద్దీ చూడాలనిపించే ఆలయ నిర్మాణ సౌందర్యం భక్తులను, యాత్రికులను కట్టిపడేస్తుంది. కాంచీపురం ఏకాంబరేశ్వరుడు కొలువైన ప్రాంగణంలో వరుసగా 1008 శివలింగాలు ప్రతిష్ఠితమై దర్శనమిస్తాయి. శైవ సంప్రదాయ విస్తృతికి, వ్యాప్తికి భక్తి ప్రపత్తులతో విశేషంగా కృషి చేసిన నాయనార్ల ప్రతిమలు సైతం ఒకే క్రమంలో వరుసగా కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు కాండాన్ని అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. దీనికి రజత కవచం కూడా ఏర్పాటు చేశారు. ఆ మామిడి చెట్టు స్థానంలో నూతనంగా మరో మామిడి చెట్టును నాటారు. ఆ చెట్టు 4 శాఖలను 4 వేదాలుగా భావిస్తారు. 4 కొమ్మలకు చెందిన కాయలు 4 రకాల రుచులను కలిగి ఉంటాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుండి పండే పండును తింటే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. పార్వతీమాత ఒడిలో కుమారస్వామి ఉండగా దర్శనమిస్తుంది. ఏకాంబరేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారితో పాటు పరివార దేవతలు కూడా ఇక్కడ కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. శివ అనే పదానికి మంగళకరుడు, శుభంకరుడు అని అర్థం. సర్వమంగళను కట్టుకున్నవాడు మంగళకరుడు కాక మరేమీ అవుతాడు. మరి సప్తమోక్ష పురాలలో ఒకటిగా పేరుగాంచిన కంచి సప్తమోక్ష పురాలలో ఒక్కటే కాదు, అష్టాదశ శక్తి పీఠాలలో కూడా ఒకటిగా కంచి ప్రసిద్ధి చెందింది. ఇన్ని రకాలుగా వైవిధ్యతను చాటుకుంటున్న కంచి ఏకాంబరేశ్వరనాథుడి దివ్య సన్నిధిలో ఏడాది పాటు ఎన్నో ఉత్సవాలు నయనానందకరంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యం ఒక పర్వదినమే. కాంచీపురం పృథ్వీలింగధామంలో మాఘమాసంలో బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఫాల్గుణ మాసంలో ఫణగుణి ఉత్తిరం అనే ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మాసంలో విశేష పూజలు, ఉత్సవాలు జరుపుతారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి.
సైకత లింగం కావడం చేత ప్రధాన లింగానికి అభిషేకాలు జరపరు. మంగళవాద్యాల నడుమ వేద మంత్రాలతో పుష్పపత్రార్చన చేస్తారు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి ఆలయం ఉండదు. పక్కన ఉన్న శ్రీ కామాక్షిదేవి ఆలయమే అమ్మవారి సన్నిధి. ఒకప్పుడు 1000కి పైగా ఆలయాలు ఉన్న కాంచీపురంలో ప్రస్తుతం వాటిల్లో శ్రీ ఏకాంబరేశ్వర స్వామి, శ్రీ కామాక్షిదేవి, శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాలు ప్రముఖమైనవిగా వర్ధిల్లుతున్నాయి. ప్రస్తుతం శివకంచి, విష్ణుకాంచీలలో ఉన్న సుమారు 50 ఆలయాలు మాత్రమే దర్శనీయమైనవిగా చెబుతారు. పాల్గొని బ్రహ్మోత్సవం మార్చి, ఏప్రిల్ మధ్య కళ్యాణోత్సవంతో ముగుస్తుంది. కాంచీపురంలోని అన్ని ఆలయ ఉత్సవాలలో ఈ పండుగ అత్యంత ప్రసిద్ధమైనది. ఆలయ ప్రధాన దేవతల ఉత్సవ చిత్రాలతో ఆలయ వీధుల చుట్టూ 10 రోజుల పాటు వివిధ ఊరేగింపులు జరుగుతాయి. 5వ రోజున ఏకాంబరేశ్వరుణ్ణి ఉదయం వెండి పర్వత నందిని, సాయంత్రం రావణేశ్వర వాహనాలపైన ఊరేగిస్తారు. 6వ రోజు ఉదయం 64 మంది నాయనార్లను ఊరేగింపుగా తీసుకువెళుతూ సాయంత్రం ఏకాంబరేశ్వరుడికి రజతోత్సవం నిర్వహిస్తారు. 9వ రోజు వెండి మావాడి సేవ నిర్వహిస్తారు. ముగింపు రోజున కళ్యాణోత్సవం జరుగుతుంది. పగటిపూట చాలా మంది అవివాహితులు దేవతలతో పాటు కులంతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది వేలాది మంది ప్రజలు తరలివస్తారు. ఏకాంబర క్షేత్రానికి దక్షిణం కాయరోహణేశ్వర ఆలయం, పశ్చిమాన కన్యకేశ్వర ఆలయం, ఉత్తరాన కైలాసనాథ ఆలయం, తూర్పున శ్వేతవిష్ణు ఆలయాలు నెలకొనున్నాయి. ఈ సరిహద్దులుగా ఉన్న రుద్రశాలలో ఒక లింగాన్ని పూజిస్తే 1,000,000 లింగాలను ఆరాధించిన పుణ్యం లభిస్తుంది. ఒక సెకను ఇక్కడ నివసించిన ఆ భక్తుడి పాపాలన్నీ నశిస్తాయి. అంతటి విశిష్టమైన కాంచీపురం శ్రీ ఏకాంబరేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఈ ఆలయ సందర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాదు నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుండి కోయంబేడ్ బస్టాండ్ నుండి కంచికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. తిరుపతి నుండి కూడా కంచికి నేరుగా బస్సు సౌకర్యం లభిస్తోంది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల నుండి చెన్నై విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి ప్రైవేటు వాహనాల ద్వారా కంచికి సులభంగా చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంచుతారు. వ్యక్తి శివ చైతన్యాన్ని పొందటానికి ప్రత్యేక అర్హతలుండాలంటారు. పాంచభౌతికమైన శరీరములోకి పరమతత్వాన్ని ఆహ్వానించాలంటే అతనిలో కొన్ని సంస్కరణలు జరగాలి. అందుకోసం మహన్యాసం అనే విధానం ఏర్పడింది. ఇలా శివారాధనలో ఎన్నో వైశిష్ట్యాలు, ఆధ్యాత్మిక భావనలు సమ్మిళితమై ఉంటాయి. జీవితంలో ఒక్కసారి శివానుగ్రహం లభిస్తే చాలు, మనిషే శివుడవుతాడు, జ్ఞానుడవుతాడు, అష్టైశ్వర్యాలను పొందుతాడు, మోక్షానికి అర్హుడవుతాడు. మరి అంతటి పరమ దయాళువు కొలువైన కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామి దయామృత బిందువులు మీ అందరిపై వర్షించాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సేవతో సాలె పురుగైన నీ పదములే చేరగా, వృషభమే నీకు రథమాయే రేడువై సాగగా, కడకు గంధర్వజనులే నీ కాలి మువ్వలై మ్రోగగా, ఆది మధ్యాంత కృతి నీకై మార్కండేయుడు వ్రాయగా, ప్రాణంగానను కానడా అని చూడగా దైవతం నీవై, క్షణమైనాది చాలు కదా నీ విభూతులే ధారలై.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.